చూశాను డియర్ సినిమా చాలా చాలా బాగుంది. ప్రతి ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్ మన కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట. ఒక మొగుడు పిల్లల మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాక్చువల్గా అయితే మొగుడు గురక పెడుతుంటే పిల్లం డిస్టర్బ్గా ఫీల్ అవుతుంది, కానీ ఈ సినిమాలో పిల్లం గురక పెడితే మొగుడికి ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేవి చాలా క్లియర్గా చూపించారు. మెయిన్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో జీవి ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ చాలా చాలా బాగా చేశారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే కిల్లింగ్ అనమాట. సో ప్రతి ఒక్కళ్ళ ఊర్లోనూ ఇంట్లోనూ ఉండే సమస్య అనమాట. చాలా నీట్గా క్లియర్గా చూపించారు డియర్ సినిమాలో. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, విజువల్స్ కానీ చాలా చాలా బాగుంటాయి. సో ఆ ఎమోషన్కి అందరూ కనెక్ట్ అవుతారన్న. మీరైతే థియేటర్కి వచ్చి చూడండి, చాలా చాలా బాగుంది. ఒక మంచి స్టోరీని ప్రొడ్యూసర్ గారు మనకి తీసుకొచ్చారనమాట డియర్ అనే సినిమాతో. ఒక మంచి కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్, మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. థియేటర్కి వచ్చి చూడండి డియర్ మూవీ. డియర్ అనే సినిమా చూస్తున్నా మామూలుగా లేదు, అల్టిమేట్ అడుగుంది. ఏమన్నా సినిమా అన్నా ఫుల్ ఎంజాయ్ చేసిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఇంకో లెవెల్. నిజంగా జీవి ప్రకాష్ అన్న అసలు ఏమన్నా యాక్టింగ్ అన్న, నీ యాక్టింగ్కి ఫిదా అయిపోయినా. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఫిదా భయ్యా. నిజంగా సూపర్గా ఉంది. నిజంగా నువ్వు మ్యూజిక్కే కాదు భయ్యా, హీరోగా మాత్రం 100-200% మాత్రం గొప్ప స్టార్ అవుతావు. అదైతే నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది భయ్యా. నిజంగా నీ సినిమా వస్తే ఏ సినిమా కూడా వదిలిపెట్టకుండా, అసలు ఏ సినిమా కూడా ఇంతవరకు వదిలిపెట్టాలి, అంత బాగుంటుంది నీ సినిమాలో. అలాగే నిజంగా ఐశ్వర్య రాజేష్ గారు చేసిరు భయ్యా, యాక్టింగ్ మామూలే లేదు భయ్యా. నిజంగా అల్టిమేట్. నిజంగా ఐశ్వర్య రాజేష్ గారి క్యారెక్టర్ ఇంకో వేరే లెవెల్ అనమాట. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ డియర్ అనే సినిమా వేరే లెవెల్గా ఉంది. ఒకటి భయ్యా, ఒకటైతే చెప్పాలి, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. నిజంగా గురకలు పెడతారు భయ్యా. ఆ గురక బాధకు మామూలుగా ఉంటుంది. సినిమా చూడాల్సిందే ప్రతి ఒక్కరు. నిజంగా డైరెక్షన్ చాలా బాగుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, లొకేషన్స్ కానీ వేరే లెవెల్ భయ్యా. నిజంగా నెక్స్ట్ లెవెల్ సినిమా ఏదైనా ఉందంటే మాత్రం డియర్. నిజంగా ఈరోజు ఇన్ని సినిమాలు చూసినా భయ్యా, మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా ఏదైనా ఉందంటే మాత్రం డియర్ అనమాట. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతే అస్సలు మిస్ కావద్దు. సూపర్ డూపర్ హిట్ మూవీ. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ భయ్యా. నేనైతే ఒకటి చెప్తున్నా, ఆగండి. ప్రతి కప్పులు చూడవలసిన సినిమా భయ్యా, ఒక్కరు మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, మిస్ కావద్దు. ఒకటే చెప్తున్నా, ప్రతి కపుల్స్ చూడాలి, అంత బాగుంది భయ్యా. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ భయ్యా. నాకు బాగా నచ్చింది సినిమా అన్న. డియర్ సినిమా అయితే చూసిన అన్న. ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ యూత్ ఎంటర్టైన్మెంట్ సినిమా అన్న. ఇది నాకు సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఇటు జీవి ప్రకాష్ అన్న యాక్టింగ్ అయితే నిజంగా జీవి ప్రకాష్ అన్న జస్ట్ మ్యూజిక్కే, సింగరే, మ్యూజిక్ డైరెక్టరే అనుకుంటాం, కానీ అదంతా కాదు. అన్న హీరో మెటీరియల్, అన్న మంచి ఆటగాడే అని అయితే నాకు అనిపించింది. నిజంగా మామూలు యాక్టింగ్ కాదు. అంటే అతను పడే కష్టాలు కానీ, ఇవన్నీ భార్య పెట్టే కష్టాలు అవన్నీ ఎలా ఉంటాయని చెప్పి చాలా అంటే చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎక్కడ ఒక్క సీన్ కూడా కామెడీ ఉంది. మన ఎంటర్టైన్మెంట్ ఉంది. ఒక మంచి మెసేజ్ ఉంది అన్న సినిమాలో. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే నిజంగా మన తెలుగు అమ్మాయి అంటే తెలుగు హీరోయిన్ అయితే అనిపించుకుంది. నిజంగా అంత మంచిగా, అంత ముద్దుగా, అంత క్యూట్గా డైలాగ్ చెప్పడం కానీ, ఎక్కడ కూడా లాగ్ అనేది లేదు స్టోరీలో. నాకు చాలా 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 బాగుంది సినిమాలో. సో నేను చెప్తున్నా కదా, ఈ డియర్ అనే సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే, పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్లేనో, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలోళ్ళు కూడా థియేటర్లో మీరు అందరు చూడండి. ముఖ్యంగా భార్య భర్తలు కలిసిమెలిసి చూడండి థియేటర్లో. మీ అందరికీ తెలుస్తుంది కష్టాలు ఏముంటాయో, నష్టాలు ఏముంటాయో అవన్నీ. సో సినిమా అయితే డియర్ సినిమా చూడండి, ఎవరు మిస్ కాకండి. డియర్ ఫ్యామిలీ స్టోరీ అన్న, చాలా అంటే చాలా బాగుంది. జీవి ప్రకాష్ గారి యాక్టింగ్ కానీ, ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ కానీ వేరే అంటే వేరే లెవెల్ అసలు. థియేటర్లో చూస్తున్నంత సేపు ఒక ఫ్యామిలీలో జరిగే ఎమోషన్స్ని, మదర్ సెంటిమెంట్ని, ఆ క్యారెక్టరైజేషన్ని చాలా అంటే చాలా బాగా చూపించారు. నేనైతే ఒక ఫ్యామిలీలో ఉండిపోయి అసలు చూసాను సినిమాని. చాలా అంటే చాలా బాగా అనిపించింది. థియేటర్కి వచ్చే ప్రతి ఒక్కడికి ఈ స్టోరీ కనెక్ట్ అయిపోద్ది అన్న. ఆ పాయింట్స్ కానీ, వాళ్ళు చూపించే విధానం కానీ ఎక్సలెంట్గా అనిపించింది నాకు. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. నేను ఇప్పుడే డియర్ సినిమా చూసాను, నాకైతే చాలా బాగా అనిపించింది అన్న సినిమా. ఇది కదా సినిమా, చాలా రోజులు ఒక మంచి సినిమా చూసాడు అనిపించింది అన్న. మెయిన్గా అంటే భర్త గుర్తు పెడతాం కానీ సినిమాలో భార్య గుర్తు పెట్టడం, దాంట్లో హీరోకి ఎంత కష్టం వస్తుంది చూపించింది. ఆయన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాత్రం వేరే లెవెల్ యాక్టింగ్ అన్న. ఆమె యాక్టింగ్ చేసిన నాకే ఫిదా అనిపించింది అన్న. అండ్ నాకైతే స్టోరీ కొత్తగా అనిపించింది. ఇలాంటి సినిమా మన తెలుగులో ఎందుకు వస్తలే అనుకున్నా. ఇప్పుడైతే రిలీజ్ అయింది, ఎవరైనా మిస్ అయితే మిస్ కాకండి, పక్కా చూడండి. సినిమా మాత్రం సూపర్ భయ్యా. అసలు సినిమా తమిళ సినిమా డబ్బింగ్ చేసి తెలుగులో తీసి సక్సెస్ఫుల్ కొడతారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ వాళ్ళ అల్లుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేసుకుంటా, ఒక హీరోగా కష్టపడి మళ్ళీ ఇలా సక్సెస్ఫుల్, అక్కడ మ్యూజిక్ చేసుకుంటే సక్సెస్ఫుల్ కొట్టిండు, ఇక్కడ హీరోగా చేసుకుంటే సక్సెస్ఫుల్ కొట్టిండు. మన నిజంగా చెప్తే హ్యాట్సాప్ చెప్పాలి. ఆయన ఇంత సింపుల్గా వచ్చి సింపుల్గా మ్యూజిక్ కొట్టి మన హీరోగా చేయడం గ్రేట్ అనుకోవాలి. ఈ సినిమా ఒక ఫ్యామిలీ ప్రకారంగా అందరు సమ్మర్లో వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక క్యూట్ ఫ్యామిలీ అంటే ప్రతి ఇంట్లో ఒక క్యూట్ ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు చూసిన వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. మన ఐశ్వర్య యాక్టింగ్ కూడా చాలా ఇష్టం. మన క్రికెట్ మ్యాచ్ సినిమా ఉంటుంది ఒక హీరోయిన్, ఆ సినిమాలో ఎంత
ఎంజాయ్ చేసినామో అప్పట్లో ఆమె సినిమా, ఈ సినిమా కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమా ఒక స్థాయికి వెళ్తుంది, హీరోయిన్ కూడా మంచి తెలుగులో కూడా మంచి పేరు వస్తుంది, పేరు సంపాదించుకుంటుంది. ఇది ఒక సినిమా మాత్రం కథ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంది. సాంగ్స్ ముందుగా చెప్పండి, సాంగ్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ 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 సూపర్. ఇప్పుడే డియర్ అనే సినిమా చూశానన్న, నిజంగా మూవీ అయితే చాలా బాగుందన్న. ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తోని, ఫ్యామిలీ ఎమోషనల్ బ్యాక్డ్రాప్తోని చాలా బాగా తీశారు. ఇప్పుడు ఈ సమ్మర్లో వచ్చిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అని అంటే ఈ డియర్ సినిమా అని చెప్పగలనన్న. నిజంగా జీవి ప్రకాష్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదన్న. ఫస్ట్ ఇంతకుముందు ఏంటంటే సాంగ్స్కి ఒక మ్యూజిషియన్గా మ్యూజిక్ అందించి, ఇప్పుడు ఏంటంటే ఒక యాక్టర్గా కూడా తనకంటూ ఒక గుర్తింపు ఉందని చెప్పేసి మళ్ళీ నిరూపించుకున్నారన్న. అండ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదన్న. స్టోరీ కాన్సెప్ట్ ఏంటంటే మామూలుగా ఏంటంటే భర్త హస్బెండ్స్ అనే వాళ్ళు గుర్కాలు పెడుతూ ఉంటారు, కానీ ఈ సినిమాలో ఏంటంటే భార్యలు గుర్కాలు పెడుతూ ఉంటే అందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అందులో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని ఏ రకంగా ఫేస్ చేశారు, ఎలా రకంగా ఎదుర్కొన్నారు అనేది స్టోరీ కాన్సెప్ట్ అన్న. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోరింగ్ అనేది అనిపించలేదన్న. నిజంగా ఒక కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, ప్రతి ఒక్క బ్యాక్డ్రాప్ ఉంది. నేను ఈ సినిమా చూసినంతసేపు ఏంటంటే ఒక ఫ్యామిలీ సెంటిమెంటల్ ఎమోషనల్ తీసినంతసేపు నేను ఏంటంటే ఆ ఫ్యామిలీలో కూడా నేను ఒక మనిషిగా లీలమైపోయినా. నిజంగా మూవీ అయితే అంతా చాలా బాగుంది. నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూడండి, ఆదరించండి అన్న. మూవీ అంతా చాలా బాగుందన్న. ఇప్పుడే డియర్ సినిమా చూసాను. సినిమా అంటే ఇది చెప్తాను, ఒక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. సినిమా అయితే చాలా బాగుందన్న. ఇందులో హీరో వచ్చేసి మన జీవి ప్రకాష్ గారు, హీరోయిన్ వచ్చి ఐశ్వర్య గారు. సినిమా అయితే అసలు చాలా బాగుంది. ఇలాంటి సినిమా అరుదుగా వస్తాయి. ఒక తమిళ సినిమా కూడా మన తెలుగులో చిట్టి కొడుతుందని చెప్తా. సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు మామూలుగా మనము మన భర్త గొరకబడితే మన భార్య భరిస్తుంటుంది, ఉల్టా అనమాట. మన హీరోయిన్ గొరకబడితే మన హీరో గారు చాలా ఇబ్బంది పడుతుంది. సినిమా అయితే అదే నా సినిమా పాయింట్ చాలా బాగా నచ్చింది. ఇలా సినిమా అరుదుగా వస్తాయి, ప్రతి థియేటర్కి వచ్చాలని కోరుకుంటున్నా. డైరెక్షన్ అయితే చాలా బాగుందన్న. డైరెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇలాంటి సినిమా అరుదుగా వస్తే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ రొమాంటిక్. ఇలా సినిమా మిస్ కాకుండా ప్రతి ఒక్క థియేటర్కి వచ్చాలని కోరుకుంటున్నాను.